విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని త్వరలోనే మూసివేయటానికి చర్యలు చేపట్టారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం అయినటువంటి మరుసటి రోజు నుంచే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి నిర్ణయం. ఏకంగా 30 ఏళ్ల పాటు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలు ఏ ఒక్కటి కూడా జరగకుండా, వాణిజ్య విమానాలు కూడా రాకపోకలు సాగించకుండా ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జిఎంఆర్ తోటి ఒప్పందం చేసింది. ఇప్పుడు మాకు తెలియదన్నటువంటి పద్ధతుల్లో ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం ఎంపీ గారు మాట్లాడుతూ ఉన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం అయిన తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కూడా మూసివేయకుండా అది కొనసాగాలంటే జిఎంఆర్ వాళ్ళు అంగీకరిస్తే మాకేం అభ్యంతరం లేదన్నట్టు విధంగా ఇక్కడ పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎవరు ఒప్పందం చేసింది? ఈ ప్రైవేటు పిపిపి పోర్టుని ఎవరు తెర మీదకి తీసుకొచ్చింది? 2014 నుండి 2019 మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కదా, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కదా. ఆ రోజు టెండర్లో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని ప్రైవేట్ పిపిపి ఎయిర్పోర్ట్ ప్రారంభంతో దీన్ని కూడా మూసేస్తామని ఒప్పందంలో పేర్కొన్నది తెలుగుదేశం ప్రభుత్వం కదా. ఈ కుట్ర తెలుగుదేశం ప్రభుత్వాన్ని కాదా నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు కొత్త పలుకులు పలుకుతూ ఉన్నారు. దేశంలో ఎక్కడైనా ఒక నగరంలో రెండో ఎయిర్పోర్ట్ వస్తే పాత ఎయిర్పోర్ట్ ను మూసేస్తున్నారని చెప్తూ ఉన్నారు. దానికి హైదరాబాద్ లో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొత్తగా కట్టారు కాబట్టి బేగంపేట ఎయిర్పోర్ట్ ను మూసేశారు కదా అని వాదన తీసుకొస్తున్నారు. మరి ఆ ఒప్పందం చేసింది కూడా ఎవరు? మీ ప్రభుత్వమే కదా. ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా ఆ ఒప్పందం కూడా చేసింది. కానీ 5 ఏళ్ల కాలంలో దేశంలో ఎక్కడైనా కానీ ఏ నగరంలో అయినా రెండో ఎయిర్పోర్ట్ ప్రారంభించిన దగ్గర పాత ఎయిర్పోర్ట్లు మూసేసినటువంటి ఒక్కటంటే ఒక్కటి చూపించండి. మొన్ననే 6 నెలల క్రితం నవీ ముంబైలో దేశ ప్రధాని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ప్రారంభించారు కదా. పాత ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొనసాగుతుంది కదా. లేకపోతే ఢిల్లీలోనే చూడండి, నోయిడాలో కొత్తగా పిపిపి కింద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభించారు కదా. కానీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పాతది ఢిల్లీలో ఉన్నటువంటి కొనసాగుతుంది కదా. లేదా గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రియమైనటువంటి నగరం, ఆ నగరంలో బీచ్ షాక్స్ ఉన్నాయని ఇప్పుడు విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రం బీచ్ మొత్తంలో ఈ బీచ్ షాక్స్ బార్ షాపులను పెట్టడానికి ఆదేశాలు కూడా జారీ చేశారు. అటువంటి నగరంలో కూడా 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. పాత ఎయిర్పోర్ట్ కొనసాగుతూ ఉన్నది. రెండవ ఎయిర్పోర్ట్ కొత్తగా నిర్మించినటువంటిది మనోహర్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది కొనసాగుతూ ఉన్నది. అది ప్రారంభించారని పాత ఎయిర్పోర్ట్ మూసేయలేదు కదా. దానికి 80 కిలోమీటర్ల దూరమే కదా. ఏ ఎయిర్పోర్ట్ కూడా దేశంలో ఇటీవల రెండో ఎయిర్పోర్ట్ వస్తుందని పాత ఎయిర్పోర్ట్లు మూసేయలేదు. ఒక్క విశాఖపట్నంలోనే ఈ చర్యకి తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్ని ఈ దారుణానికి పాల్పడింది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఏం తక్కువదా? దీని చరిత్ర 70 ఏళ్ళు కావచ్చు, కానీ దీని యొక్క సామర్థ్యం ఎంత? 35 లక్షల ప్రయాణికులు ప్రయాణం చేసేటటువంటిది. ఏడాదికి గంటకి 3000 మంది విమాన రాకపోకలు సాగించడానికి సామర్థ్యం ఉన్నటువంటిది. 12 విమానాలు ఏకకాలంలో దిగేటటువంటి ల్యాండింగ్ అవటానికి అవకాశం ఉంది. 12 విమానాలు పార్కింగ్ అవకాశం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్. 3 కిలోమీటర్ల దూరం కలిగినటువంటి రన్వే ఉంది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి. ఇప్పుడు కొత్తగా ప్రారంభిస్తున్నటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వే ఎంత? 3.8 కిలోమీటర్లు. 3000 చదరపు మీటర్లు వైశాల్యం కలిగినటువంటి టెర్మినల్ ఉంది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి. కాకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్ కి రెట్టింపు ఉంది. అంతకు మించి ఏముంది? తేడాలు ఏమున్నాయి? ఎందుకు మూసేయాలని నేను అడుగుతూ ఉన్నాను. ఇంత సామర్థ్యం కలిగినటువంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ని ఎందుకు మూసేయాలి? కేవలం జిఎంఆర్ సంస్థకి అడ్డగోలుగా ప్రయాణికుల్ని దోచుకోవడానికి మీరు చేసినటువంటి కుట్ర తప్ప మరొకటి కాదు. ఇది చాలా తప్పుడు పద్ధతి. ఇప్పుడైనా మీరు పునఃసమీక్ష చేయండి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో రాష్ట్రంలో ఉండే ప్రధానమైనటువంటి నగరాల సర్వీసులను నడపండి. అలాగే హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ ఇటువంటి పెద్ద పెద్ద నగరాలకు కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి సర్వీసులు నడపండి. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్లు గాని కొన్ని ఇతర నగరాలకు ఫ్లైట్లు గాని రాత్రి 8 గంటల నుంచి తెల్లవారు 6 గంటల వరకు విమాన రాకపోకలన్నీ అక్కడే నిర్వహించండి. పెద్ద పెద్ద బోయింగ్ విమానాలు అక్కడి నుంచే ఆపరేట్ చేయండి. కార్గో ఆపరేషన్ అంతా కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి భోగాపురం నుంచి చేయండి. ఆ విధంగా చేస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మూసేయాల్సినటువంటి అవసరం లేదు. అందువల్ల ఈ పద్ధతుల్లో మీరు ఆలోచన చేయండి. ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చోండి. ఆ విధంగా మీరు ప్రధానమంత్రి గారు తిరిగి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కొనసాగేలాగా చర్యలు చేపట్టండి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.